ఒకరుగా పోయిన పైన ఆయన ఎక్కడన్నావా ఓ ఇద్దరు ముగ్గురు అడిగితే ఒకడు కొన్ని పుట్టినాయి అవి పట్టుకొని వస్తాను అన్నకు ఫోన్ చేసిన అన్న కొన్ని పైసలని పట్టుకొస్తానని అంటే సరే పట్టుకొని రారా అన్నాడు. ఆయన కొన్ని అంటాను అలా సరిపోతే సరిపోయా మన ఆపదికి ఎవడిస్తారా? అయితే తీయ నేను చూసుకుంటే మళ్ళీ వాళ్ళని అడిగాని తీసుకుపోయి సర్దుకుంటాను తీయ మేము. ఏం చదువుతావు బిడ్డ? నా మీ నుండి సొమ్ముండి ఏం చేస్తాను? నా మనవని కంటే ఎక్కువనా? కొంటూ పోయి బ్యాంకులు పెట్టుకో. రూపాయి ఆసర కాదు బిడ్డ. మీరు 7 నా పానం దల్లడిస్తాను ఇది ఉండి ఏం చెప్తాను నా పంచే ఇది కొంట పోరాదు. ఎందుకు తీస్తానే నువ్వు అది దాన్ని ఏం చేసుకుంటామే? అయినా ఇప్పుడు నీ సొమ్ము పెట్టాల్సిన అవసరం ఏంది? సొమ్మే అవసరం పడితే కనుక నీ కోడల మీద సొమ్ములు లేవా? ఆలయ తీసుకుపోయి పెడతామైతే రాదే. ఇంకా అవసరం పడితే కనుక ఎకరం భూమి అమ్మైనా కూడా వాడిని మేము మంచిగా చేసుకుంటామే, వాడిని బతికించుకుంటాం మేము. ఏ కూడలైన తీస్తే కొండంత పండుగ తంది ఆడదుకో దినం వాళ్ళు ఏమంటారు? వాళ్ళ రద్దు నాదే కొంటవో బిడ్డ, నేను ఏడిపోతాను ఏడుకొస్తాను ముసల్దా నేనే. అయితే ఏంది వానికన్నా పెద్ద పండుగ నాదే, వాడి ఇంటికి వస్తే అదే పెద్ద పండుగ అదే మనకు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసడానికి మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నిసార్లు ఎన్ని సొమ్ములు పెట్టారో, ఎంత ఇబ్బందులు పడ్డారు. ఈ వయసులో మళ్ళీ నీ సొమ్ము పెట్టుకోవాల్సిన అవసరం ఏందవ్వా? అవసరం లేదు తీయే. ఏమో కొడుక నా మాట ఎప్పుడు విన్నారు మీరు? అయితే తీయ ఏంగా తీయి. నా పానం ఉండబుద్ధి అయితే నేను చూడాలి వాడిని. అవ్వా ఎక్కంగా దిగంగా నువ్వు అవస్థ పడతావు. ఎందుకు అక్కడ మా ఆటో ఎక్కడప్పుడు దిగేటప్పుడు అయినా ఇంటికాడ కూడా ఎవరు లేరు. ఆపరేషన్ అయినాక తీసుకపోయి ఎప్పుడు చూయించుకత్తా తీ, నువ్వు బాధపడకే. సరే తీ బిడ్డ. మరి ఇది ఏం చేస్తాను ఇంట్లో? వంట చేస్తాంది. అయిపోయినాయా? 5 6 పండు అన్న. సరే సరే మేము పోయేస్తాం, నువ్వు ఇంటికానే ఉండవా? సరే బిడ్డ. అయిపోయిందానే? ఏమైంది? ఇంకా బోల్ దోముకుంటే ఉంటాను. అబ్బాయి పెట్టరాదు? అవ్వ దోమదా? అయిపోయిందయ్యా, సద్దులు కూడా పెట్టినా నేను. నువ్వు నీకోసమే చూస్తానా? ఇగో అట్లే ఆ బుజ్జిది పెద్ద చైన్ పట్టుకొని రాపో. డబ్బున పైసలు తక్కువ పడితే అక్కడ పెడదాం. ఏది చైనా అంటాను? పైసలు కాలే. 1,50,000 అడితే 1,00,000 అయినాయి. తక్కువ పడితే డబ్బున పైసలు అక్కడ పోయిన తర్వాత తెమ్మన్నాడు మీ అన్న బంగారం. అన్నది ఇమ్మని లేదే. డబ్బున అక్కడ పోయిన తర్వాత పైసలు తక్కువ పడితే మనకు అక్కడ అవ్వేవలా ఏవలు ఎవరిని అడుగుదాం మనం అక్కడ పైసలు? ఆయన బుజ్జి గొలుసు ఎందుకయ్యా? పండుగ వస్తుంది, అల్లుడు ఏమని అనుకుంటాడు. బుజ్జి సొమ్ము కుదబెట్టి మాత్రం మనం తీసుకురాకుండా మళ్ళీ ఉంటావానే? మా బస్సు ఉంటే దానికి ఏమి సొమ్ము ఇస్తా అంటుంది. నువ్వు ఇట్లా అంటున్నావు ఏంది? ఏందయ్యా గట్లా మాట్లాడతాను? నేను ఇయ్యనంటన్నా, నాది తెస్తామంటన్నా, బుజ్జి వద్దంటన్నా. నాది ఉన్నది ఎట్లా పెద్ద గొలుసు అది కొంటూ పోదాం. సరే అయితే ఏదో ఒకటి కానీ నీ గొలుసు అయితే నీ గొలుసు, బుజ్జిదైతే పట్టుకొని రాపో. అయినా వదిన మీద సొమ్ము లేకుండా అయిపోయింది. వదిన మీద ఉన్న సొమ్ము తీసుకుపోయి ఆ బంగారు తల్లికి పెళ్ళినప్పుడు పెడితే మనం ఇప్పుడు వదిన మీద పుస్తకాలు తడ తప్ప ఏం లేదు. ఏదో ఒక సొమ్ము తీసుకుపోయి కట్టం వెళ్ళేసింది కావాలి. మళ్ళీ తెచ్చినే ఉంటుంది కదా, దేని లెక్క దానికైనా తేపో అవి అన్ని సర్దుపో. సరే తీయ్యా, నేను ఇయ్యనంటాను, నేను ఇస్తా అంటానే కదా. ఏదో ఒకటి తెస్తా. తొందరగా లేట్ అవుతుంది, ఆటో వస్తుంది కావచ్చు. అన్నా ఏడువకే అదనే ఊకో. ఎంతసేపు అవుతుందట మరి ఆపరేషన్? 2 గంటలు అయితే చెల్లె లోపలికి తీసుకో. ఎంతసేపు అయితే వాళ్ళకి అదనే ఏడవ కావు, ఏం కాదు, మంచిగా ఉంటాడు వాడు. ముఖం అవుతుంది చెల్లె. బాధపడకు, ఏం ఉన్నా అప్పుడే వీళ్ళతోటి అత్తును. నాకు పోతా అని ఒక మాట చెప్పిండు కానీ ఇంత తొందరగా వస్తాడని అనుకోలేదు. నువ్వు ఫోన్ చేసినట్టున్నావు, వాడు ఆగమాగ ఉట్టుకొచ్చిండు. లేకపోతే నేను కూడా వాళ్ళతోటే వస్తున్నాను. వాళ్ళు లేకపోయేసరికి నాకు కాలు రెక్కలు ఆడకపోయింది. నేను 4 సార్లు ఫోన్ చేస్తే లేకుండు. రావాలంటే పని వదిన మామ వస్తాను అన్నాడు. ఆయన వచ్చినాక నిమ్మలం వేసేలే నాకు. గదే చెప్ప ఎప్పుడు కలిసినట్టున్నారు ఇక వాళ్ళు కూడా. అందుకే ఇక నేను వీళ్ళు వేరు కదమ్మా, నేను పోతానే తయారై వచ్చినారు. ఏంటండి ఇంతసేపు అవుతుంది తీసుకుపోయి కొడుకుని? ఇది కొంచెం టైం పట్టదు. అది వస్తాడు ఆగరాదు, ఇల్లు కూడా కొంచెం పడతారు. నీకు జ్వరం వచ్చిందట కదా, ఎట్లుందిరా నీ ఫోన్? ఇక అట్లనే ఉంటాను అన్న, కొంచెం ఎందుకో తక్కువ అయితే లేదు, మందులు వాడతానా. అరవింద్ హైదరాబాద్ పోయిండట కదా? పోయిండు అన్న, మొన్ననే పోయిండు. మంచిగా ఉండేస్తున్నా? మంచిగా ఉన్నాడు అన్న. బాగా వస్తాడా? బావా అత్తాడు అన్న. నువ్వైతే అక్కడ కూలీలు వచ్చారు కదా, నేను 10 మంది కొట్టినాక అత్తగాని నువ్వు అని అంటే నేను వెళ్ళొచ్చిన. ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు కుట్టుకోగల లెక్కున్నాం. అల్లుడు బిడ్డ వచ్చినాక ఇలా కొండంత ధైర్యం అనిపించింది చెల్లె. తమ్ముడిని రాకురా, పైసలు పట్టుకొని రారా అని వాడిని ఆపిన. ఇవాళ లెక్క పైసలకి ఏం చేయాలో నాకు దొరకలేదు సుమతి. నాకు కొడుకు ఎట్లుంటాడు ఏ మంచిగానే ఉంటాడు అన్న. ఎట్లా రంది పడితే ఎట్లనే మంచిగానే ఉంటాడు. మీరు ధైర్యంగా ఉండాలి, ఇట్లా ఏడుతారా అనే అన్న. ధైర్యం ఉండి వాడికి ధైర్యం చెప్పాలి మనం. వదినే ఏడవ ఊకో. ఏం చేయాలి చెల్లె? నేను నాకు 3 బుచ్చాలను ఇచ్చినట్టేనే ఒక్కరిని దేవుడే తీసుకొని పోయే.
ఇంకొకరి పరిస్థితిలో ఇంత అధ్వానంగా ఉండే. ఇంటికి ఈ వయసులో ఇంత పెద్ద ఆపరేషన్ నేనేం చేయాలి? నేను తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు చెల్లె. నేను ఏ దేవుడికి అన్యాయం చేయట్లే. నాకు ఇంత పెద్ద శిక్ష ఎత్తాను. నా కళ్ళ ముందు నా కొడుకు చచ్చిపోయాడు. ఈ కొడుకు పుట్టాడు కట్టబడతాడు. అసలు వీడిని ఇవ్వకుండా మంచిగా ఉండే. నాకు ఒక్క విద్య అనుకున్నాను. ఈ కొడుకులు ఇచ్చినందం లేదు, ఇయ్యనందం లేదు. నా కొడుకు కూడా ఈ ఆపరేషన్ మంచిగా అయ్యి నలుగుట్లో తిరిగి అందరితో మంచిగా ఆగిపోయి కలిసి ఉంటే దేవుడా నీ కాలం మొత్తం ఇవ్వడా రాయన్న, నీకు 100 కొబ్బరికాయ కొడతా, కొండగట్ట నన్ను అడిచేస్తా నీ కొండకు. నా కొడుకు మంచిగా ఉండాలి గంతే, నాకు ఇంకేం లేదు. మంచిగానే ఉంటాడు అన్నా, నువ్వు బాధపడకి అట్లా ధైర్యంగా ఉండు. ఎందుకు ఒక్క కొడుకు మంచిగా ఉంటే వాళ్ళని అన్నా కానీ వాళ్ళ రాతలను అన్నా వాడే మనం చెప్పు. నా బిడ్డను తీసుకెళ్ళని వస్తాడు, తోలేస్తాడు. దాంతో తోడుకుంటాడు అనుకున్నా కానీ నా కొడుకు అది కట్ట అలాగిట్టున్నాయి. నా కొడుకులు ఏం కాదన్నా, వానికి ఆపరేషన్ అయినాక వాడు మంచిగానే ఉంటాడు అన్న. నువ్వు ఓట్లు అన్ని అయితే వాడు మంచిగా నలుగుట్లో తిరుగుతాడు, దాన్ని తీసుకొస్తాడు, పడగొడతాడు, అన్ని తిరిగి నీకు అండగా ఉంటాడు అన్న. నువ్వు గట్ట బాధపడకు. బతికేది చెల్లె చెప్పు. మాకు ఏంది కట్టం ఎందుకు బతికి ఏడవకు, గట్లు ఏం కాదు మంచిగా ఉంటాడు. ఆపరేషన్ అవుతుంది కదా. దేవుడా నీ బాధ్యత, నా కొడుకు మంచుకున్నా దేవుడా. బాపు ఏడవకు. తలకాయ ఆపరేషన్ అంటే నా కొడుకు తట్టుకుంటాడు లేదు, వానికి ఎంత అవస్థ అవుతుందో చెప్పరాదు. దానికి తగ్గట్టు మందులు ఉంటాయి, మందులు వాడడం అన్ని మంచిగానే ఉంటాడు వాడు. మీరు అన్ని గిట్ట తలుసుకుంటా బాధపడుకుంటుంటే ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆపరేషన్ కాలుగో చేయకో అయినా తట్టుకుంటారు, ఇంకేమో మెదడు కానీ ఎట్లా తట్టుకుంటారో ఇన్ని రోజులు ఎట్లా అని అనుకుంటాం. ఇప్పుడు ఆపరేషన్ కూడా అవుతుంది, ఇంకేందన్నా వాడు మంచిగానే ఉంటాడు. దేవుని దయ చెప్పే మనమే చెప్తే మనమే ధైర్యం కూడా. వేరేమో తమ్ముడు ఎప్పటి వరకు వస్తాను? అంతా సర్ది పట్టుకొని పచ్చలు పట్టుకొని వస్తానన్నాడు. ఫోన్ చేసిన వాడు అవి మెట్ల కంచి వస్తున్నాం మరి. ఎట్లా వచ్చిండు? ఆటోకి వచ్చినావు. అక్క ఎట్లా నడుచుకున్నాడు? కుసాయి మంచిగా ఉన్నాడా? ఆపరేషన్ చేతనని తీసుకెళ్ళి కాలు రెక్కలు ఆడతలేవే, గజగజ ఆడుతుంది పానం. ఏం కాదక్క, ఛాన్స్ అయిపోయాను తీసుకపోయి. సార్జేపు అవుతుంది, ఎట్లుంటాడు నేను కొడుకు. ఏం కాదక్క, ఏం కాదు, ఆపరేషన్ లేట్ అవుతుంది కదా. ఏం కాదు. ఎంతసేపు అయినా లోపల పోయి? 2 గంటల మీద అవుతుందిరా. 4 గంటలు పడుతున్నాడు సార్. నా కాలు రెక్కలు ఆడతలేవరా తమ్మి. పట్టిన బెంగ పెట్టుకుంటావు ఎందుకన్నా నువ్వు? కాదయ్యా, అటు ఇటు ఉరుకుతాను వాళ్ళు, అటు ఇటు ఉరుకుతుంటే భయం అవుతుంది. అవుతుంది బాధనే. అయితే బ్రెయిన్ సంబంధించిన ఆపరేషన్ కదా, అది బాగానే టైం తీసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. నేను మస్తు మందికి చెప్పిన, మొన్న సార్ చెప్పినప్పుడు కూడా నాకు మస్తు సంబరం అయిందిరా. నీ కొడుకు ఆపరేషన్ అవుతుంది, నడతాడు మంచిగా, నలుగురిలో కలిసి తిరుగుతాడంటే నిమ్మలం అనిపించింది. కానీ ఇవాళ ఆపరేషన్ థియేటర్ లో పోయిండు, వాడు పోయిన కాంచి నా పానం ధరిస్తలేదురా. గట్లనే అనిపిస్తుందా? నువ్వేం రంది పడకే. మనకు గట్ల ధైర్యం చెడతారా? నువ్వు వట్టినే బెంగటి వెళ్తావు, మళ్ళీ అసలు నువ్వు బీపీ పేషెంట్, నీకేమన్నా అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఇంపో తలకాయ నొప్పి. ఇగో పైసలు పట్టుకొచ్చిన. ఇచ్చిండారా? ఇచ్చిండు. పైసలు సరిపోతాయా అని మరి? సాల్తే ఇంటికాడ కొన్ని ఉన్నాయి, మరి పావని తీసుకొని రమ్మంటారా? తీసుకురమ్మని ఎందుకైనా మంచిది. ఏవి తీసుకో. నాకెందుకు అల్లుడు వచ్చినాక కిందికి పోయి మీరే కట్టిరాలిరా. ఎంత కట్టినావు ఇప్పుడు అక్కడ? 50,000 కట్టినా. సరే వచ్చినాక కట్టేస్తాం ఇద్దరు. కట్టినాను. మీరిద్దరు వచ్చినాక నాకు ఇక్కడ నిండా ఏం కాతి అన్న, నువ్వు ఏం కాతి ఊకోవే ఉన్నా. వాడు మంచిగా అవుతాడు, అనంత్ గాడు మంచిగా సూపర్ ఉంటాడు, మన దగ్గర సూపర్ వస్తాడు, మనకి మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది. బావా నువ్వు అన్నం తిందురాలి, మీరు ఒక బుక్క. నువ్వు అసలుకే పేషెంట్.
నాకు అద్దు అన్నం వద్దేమద్దు ఇప్పుడు. బుక్కడంత ఎందుకు బాయ్ అన్న? నాకు అద్దు చెల్లె, అరే నా కొడుకు బయటకు వచ్చేదాకా నాకు అద్దు. పాప ఇట్లా తినాని ఉంటే ఎట్లా చెప్పు, నువ్వు కొంచెం ఎందుకులే, ఇవి చెమటలు వస్తున్నాయి, బీపీ పెరుగుతుంది. గోళీలు వేసుకోవాలన్నాడు. నీ దండం పెడతా బిడ్డ, తమ్ముడు వచ్చేదాకా నాకు 5 మెతుకులు కూడా వద్దు. నీకు దండం పెడతా వద్దునని తిను మనకు. బుక్కడ తిని గోళీలు వేసుకోవాలి, మళ్ళీ నీకేమన్నా అయితే ఏం తినకపోతే ఎట్లనే? ఇవి చెమటలు చూడు ఎట్లా వస్తున్నాయి. చాలు బిడ్డ, నేను వచ్చేసి ఒక 5 నిమిషాలు ఆగి దండం పెడతా. కాదన్నా బుజ్జవ బతులాడితే కూడా లేకపోతే ఎట్లా నువ్వు, నాకు అర్థం కాదు. పొద్దుగానే షాదాకి బీపీ పోలు వేసుకున్నా బిడ్డ. తమ్ముడు వచ్చేదాకా 5 మెతుకులు కూడా వద్దు, దండం పెడతా ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు. ఓయ్యా ఇగో మామ పైసలు తెచ్చినట్టు కట్టిరా పోరా. సరే ఇవి వాళ్ళు ఏమన్నారు ఆడిచ్చి లోపల ఆపరేషన్ థియేటర్ నేను కూడా వస్తలేను. మళ్ళీ మీరే ఇచ్చేస్తా సరే. బుజ్జావా అక్క మీరన్న తిందిరాలి ఒక బుక్క. అక్క తిందాం పాలి, ముఖం అంతా గుంజుకపోయింది బిడ్డ అనేది. చిన్నమ్మ, చిన్న బాపు బాపు ఇట్లా రాని అందరం కలిసి తిందాం. తినిపో రాదురే, ఇంటికాడ తినకుండా వచ్చినావు. వాళ్ళు వచ్చినాక తిందాం కానీ. ఏమైందే? 4 గంటలు అయిపోతున్నాడు, 5 గంటలు అయితే నేను ఏం చెప్తలేదు. చెప్తాను కోసం మా మాన రాదు. ఆపరేషన్ నుంచి అలానే ఉన్నారు కదా డాక్టర్లు, బయటకు వస్తే అడుగుతాం. ఫస్ట్ తీసుకురండి. ఏం కాలేదండి, మంచిగా ఉన్నాను. బాగానే ఉన్నారు. మీరు బయట కూర్చోండి, ఓకేనా? ఏం మీరు చెప్పలేదు సార్. బయట కూర్చోండి, మేము ఏం ఉన్నా కానీ మీకు చెప్పేస్తాం, ఓకేనా? మీరు బయట ఆయమ్మా వీళ్ళని బయట తీసుకెళ్ళి మీరు బయట కూర్చోండి. సతీష్ రత్నాకర్ వాళ్ళ మీరు ఒకసారి. రత్నాకర్ గారు సార్ లోపల పేషెంట్ బ్లడ్ లాస్ బాగున్నది. ఆ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల మనకి బీపీ పల్స్ బాగా పెరుగుతున్నాయి. మనకు అర్జెంట్గా ఒక 3 ప్యాకెట్ల బ్లడ్ కావాలి. మీ ఊరిని ఏబీ నెగిటివ్ కదా, ఏబీ నెగిటివ్ కాబట్టి మా దగ్గర ఒకటి రిజర్వ్లో ఒకటి ఉన్నది, ఆల్రెడీ ఒకటి పెడతాను, ట్రాన్స్ఫ్యూజన్ నడుస్తుంది. ఇంకొక 2 ప్యాకెట్లు మాత్రం అర్జెంట్గా కావాలి. కింద రాసిస్తారు, అది పోయి అది వెళ్ళి బ్లడ్ బ్యాంక్ కన్నా పోయి తీసుకురాలి. లేదంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇచ్చినా పర్లేదు. ఆ బ్లడ్ ఎక్కిస్తే మనకు పేషెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ ఎక్కియలేదు అనుకో పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టే అవకాశం కూడా ఉన్నది. ఆ బ్లడ్ ఎక్కిస్తేనే పేషెంట్ బయటకు వస్తారు, లేదంటే క్రిటికల్ కండిషన్. బ్లడ్ మాత్రం కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఇట్లా చెప్తాను సార్, నాకు అర్థం కాదు. కానీ సర్జరీ ముందే చూసుకోవాలి కదా మీరు. లోపల జరిగేది ఎవరికి తెలుస్తుంది, మాకు తెలియదు కదా. లోపల చేస్తా అంటే ఎవరికైనా తెలుస్తుంది సార్. అది ముందే చెప్తే మేము అరేంజ్ చేసుకున్నాం కదా సార్. టైం చెప్తే ఇప్పుడు క్రిటికల్ ఉన్నదంటే ఎట్లా సార్? మీరు ఆ రోజు బాగానే ఉంది, ఆయనకు 12 గ్రామ్స్ ఉన్నది. ఇప్పుడు లాస్ బాగుంది, మాకు ఎట్లా తెలిస్తే లాస్ అవుతుందని. సార్ నా బ్లడ్ ఇస్తా సార్. మీరు ఏబీ నెగిటివ్ అయితే ఇచ్చడానికి ఓకే సార్ నాది అదే సార్. అట్లయితే ఓకే పర్లేదు. నాకున్న అమ్మది అదేనే. లేదు సార్, ఇప్పుడు ఆయనకు షుగర్ బ్లడ్ ఎట్లా? అదే ఆ షుగర్ ఉన్నది కాబట్టి మీరు ఇవ్వడానికి కుదరదు. అందుకోసం ఏం చెప్తానా, మీ దగ్గర ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఉంటే వాళ్ళని రమ్మనుర్రి. సాయంత్రం వరకైనా మనకు పర్లేదు. మీరు ఇట్లా టైం చెప్పదు కదా సార్, ముందు ఒక తీరు మాట్లాడితే టైం చెప్పద్దు అంటే మన చేతిలో ఏముంటది. సరే సార్, ఇది ఎంత కాదు కానీ మీరు చెప్పినట్టు చేస్తాం. తొందర బ్లడ్ చూపి ప్యాక్ చేస్తాం సార్. అది తీసుకురాలి. అది తీసుకొస్తే మేము కూడా పేషెంట్ ను మంచిగా చూసుకుంటాను. పేషెంట్ ఓకే ఇప్పటి వరకు అయితే స్టేబుల్ గా ఉన్నాడు. ఆ బ్లడ్ ఎక్కిస్తే కొంచెం మెరుగయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే సార్, తొందరగా పట్టుకొస్తాం సార్. మీరైతే ఆ ప్రయత్నంలో ఉండండి. ఎప్పుడు క్రిటికల్ ఉన్నాయని చెప్తాను సార్. సార్ తెస్తాం సార్. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి.
ఏమన్నా చిన్న బాబు? ఏం చెప్పాలి బిడ్డ, ఇప్పుడు టైం మీద బ్లడ్ కావాలంటారు, క్రిటికల్ పొజిషన్ అంటారు. నా బ్లడ్ తీసుకోండి సార్ అంటే పని చేయదంటారు. పొజిషన్ క్రిటికల్ ఏంది? మామ నువ్వు ఆగు. హాస్పిటల్ తీసుకొచ్చే ముందే అన్ని డాక్టర్తో మాట్లాడినావు కదా, ఇప్పుడు బ్లడ్ అని చెప్తున్నావేంది? అరే బ్లడ్ నీ గ్రూపులలో పెట్టినా కానీ బ్లడ్ కావాలని. ఇప్పుడు వట్టికి ఎందుకు అదైతానో ఇప్పుడు పట్టికేంది? అరే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఎక్కిస్తాలంటే ఆల్రెడీ ఒక 2 రిజర్వ్ గా పెట్టుకోమంటారు. ఎమర్జెన్సీ అయితే అది వాడతారట. అది ఏబి నెగిటివ్, అది రేర్ గ్రూప్, దొరకదట. ఒకవేళ మీ దాని లెవెల్ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే బ్లడ్ బ్యాంక్ పోండి, అక్కడ దొరుకుతుందని చెప్పి. నువ్వు డాక్టర్తో అన్ని మాట్లాడినావా లేదా చెప్పు. అరే అన్ని మాట్లాడినా ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తాడు? అసలు ఆపరేషన్ చేయించకుండా మంచిగుండు. డాక్టర్లు చెప్పినప్పుడు వాడి తిట్టాడు. ఈయన నమ్మే కదా మా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. అసలు ఇంకా ఆపరేషన్ చేయించకుండా అట్లున్నా చూసుకుని బతుకుతాం కదా. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? నీకు ఆపరేషన్ ఏమైనా ఫెయిల్ అయిందని చెప్పి లవన్. ఇప్పుడేమో పరిస్థితి క్రిటికల్ అంటాను. ఈడేమైతుందో నాకు అర్థమైతలేదు. పాపం చూస్తే బాబు మొద్దు మారిపోయిండు. పొజిషన్ క్రిటికల్ అంటేనే నాకు భయం అవుతుంది. సర్జరీ అయినప్పుడు ఎట్లుంటది మరి? అందుకే సంతకాలు పెట్టించుకున్నారా వాళ్ళు? చెప్పు, ఏమన్నా అవుతుందని తెలుసు కదా వాళ్ళకు, అందుకే సంతకాలు పెట్టించుకున్నారు. ఫార్మాలిటీస్ బిడ్డ, సంతకాలు పెట్టించుకునేది ఒక్కటే ధ్యాస చాలు. జర ఓపికతో ఉండు. పిచ్చి లేపకుండా మాకు అసలే బ్రెయిన్ ఆపరేషన్ ఎట్లుంటదో ఏమో. నిన్ను నమ్మి మేమందరం వీడికి వచ్చినాం. ఏం కాదు బిడ్డ, తమ్మునికి ఏం కాదు. ఎంత ఖర్చు అయినా మంచిది, నా భూమి మొత్తం అమ్మాయినా పెట్టరా. నా కొడుకు బతకాలి, డాక్టర్ నేను తెస్తా. ఏం పిచ్చి లేచినావన్నా? నీకు అన్నం పెడతా, నీ కాళ్ళు మొత్తం నా కొడుకు బతకాలి. నా కొడుకు బతకాలంటే నేను ఒకటి చేయాలి. నేను చేస్తాను, తిని కూర్చో. అన్నం పెడతాను. నాకు కొడుకు నా యావదాస్తి మొత్తం అమ్మి వాడికే పెడతా. అరే పెడుతూ మామ ఇవ్వలేదంటారు. ఇప్పుడు మనకి నీవు బట్టిగా బీపీ పెంచుకోకు. అల్లుడు చూసుకుంటాడు రావే. పిచ్చిలేదమ్మా. ఇప్పుడు అది పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. అవసరమా మీకు? పిచ్చి లేచుడు కాదు, నేను బతికేదే వాడి కోసం. నా ఉన్న ఒక్క కొడుకు పోయింది, ఒక్క కొడుకు ఏమన్నా అయితే నేను ఎందుకు బతికి? ఆగే నాకు ఆడుతుంది ఎందుకు, పాడుతుంది ఎందుకు, ఎవరం ఉండేందుకు? చెప్తే అర్థం చేసుకోలేదు. అసలు బతికేందుకు రా తమ్మి. ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తాను మామ? నిన్ను చూడాలా, ఇప్పుడు వాడిని చూడాలన్నా? అరే ఆగమాగం చేయకు జరా. ఆ బీపీ పెరుగుతుంది, నువ్వు మమ్మల్ని పరిచయం చేయ చెప్తున్నా. మేము పోయి పట్టుకొస్తాం. నువ్వు కూడా పిచ్చి పిచ్చి చేయకే, నాకు అర్థమైతే లేదు కదా. ఏందండి ఇది హాస్పిటల్ గింత సపరేట్ అక్క. అన్నం తీసుకుపోయి మీద కూర్చోబెట్టి మంచి లాపి మేము వేస్తాం. బ్లడ్ కార్డు వేస్తాం మేము. నువ్వు కూడా ధైర్యం చెప్పుకుంటుండే. ఆగమాగం చేయకు, లేకపోతే సపరేట్ ఇంటికి పోరి. బ్లడ్ కార్డు అవుతుందా మనం? నమస్తే అండి. మేము అనంత పేషెంట్ తాలూకా వాళ్ళం. చెప్పండి. బ్లడ్ కావాలని చెప్పి ఏబి నెగిటివ్. అదే అండి, మేము బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి మెసేజ్ చేసాము. మీ తరపున ఎవరైనా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉంటే అక్కడ ఇచ్చేయండి. మీకు కావాల్సిన బ్లడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. వేరే బ్లడ్ అయినా ఇవ్వచ్చు కదా మేడం? ఇవ్వండి. ఎక్కడ మేడం అది అడ్రస్? గాంధీ చౌక్. నేను రాసిస్తా అండి. వాళ్ళు తెచ్చిస్తారా? మేము అడిగిపోనా? మీరే వెళ్ళాలి. అడ్రస్ రాసండి. ఇప్పుడు వెళ్ళి తీస్తారా మేడం? ఇస్తారండి. సార్ మీ అమౌంట్ కొంచెం పెండింగ్ ఉందండి మేడం. లక్ష మేడం. ఇది 50,000, ఇది 50,000. పిలుస్తా అండి, వెయిట్ చేయండి. ఏం చేస్తాను ఇక్కడ? అమ్మా ఏం లేదమ్మా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే, అది వేరే అతనికి అసైన్ చేసినా కానీ. కాదు నువ్వు వచ్చినప్పుడు బాబుని తీసుకురావమ్మా, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మామూలు ఏమనుకుంటారు రేపు?
నేనేం చేయాలరా? మరి రమ్మని చెప్పిన ఆడ కూలోళ్ళు వచ్చి పోవాలి, పని ఉన్నది అన్నాడు. మీకు సిచ్యువేషన్ తెలుసు, అన్ని తెలుసు, ఏదైనా చెప్తానో వినిపించుకోరు, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మామూలు ఎవరు అంత స్టేజ్ లో ఉన్నది, ఎమర్జెన్సీ అనమాట వాళ్ళు. మరి మీరు వచ్చేటప్పుడు ఒక మాట చెప్తే అయిపోవు కదరా, మీతోటి అర్థం కదా. అరే చెప్పేదాకా వింటారా? చెప్పక చేయక మీరే ఎవరికి అత్తరి ఏడిందేనండి, నాకు అర్థం కాదు. కానీ చెప్తా అంటే ఒక మాట వింటారా మీరు? బాబు వింటాడా, నువ్వు వింటానవా? అగో దాని మీద కోపం నా మీద వెళ్ళదు పడుతుంది మీరు. ఎవరి మీద కోపం ఏంద్రా? ఇంట్లో పనులను చూసుకోవద్దా? ఆడ పొలకడ పనులను ఒక్కడైనా మరి అటు ఇటు తిరగబట్టే మరి తమ్ముడు లేని కాంచలి నిమ్మలం లేకుండా అత్తడాడు. ఇంకో గంట వరకు అత్తడు కావచ్చు. ఇక మరి నేను ఏం చేయాలి? పోంగరా అని మరి నువ్వు రా అని అంటే రాకపోయా. ఇంటికాడ పైసలు ఇట్లున్నాయి, రాగా తీసుకురమ్మని నువ్వే ఫోన్ చేసి చెప్పు అత్త అన్నాడు. మా ఎప్పుడు గింతే చేస్తాడు, ఏమైనా పొలంలో పడి వస్తాడు కావచ్చు. ఏమాటలు రా అవి? సత్తడు గిత్తడని మాట్లాడతాను. ఎంత కోపం దేనికి అత్తది నీకు? ఇప్పుడు ఎట్లున్నది సిచ్యువేషన్, ఎట్లున్నది? ఏమన్నా ఉన్నదా తెలిసినట్టు? ఇంత పెద్ద హాస్పిటల్ వాళ్ళు ఆగంగారని కాకపోతే ఇక్కడ ఇట్లా పరిస్థితికి ఇట్లున్నది, మరి అంత టెన్షన్ పడతారని చెప్పినావు నువ్వు అన్న. నేనే ఊరికి అత్త మళ్ళా నా అంతటి నేనే. సరే కనుక తమ్ముడికి ఫోన్ చేయి. గవానికి ఎందుకు ఇప్పుడు? నేను రాగా ఫోన్ చేయమని చెప్పి హాస్పిటల్ వెనక ఫోన్ చేయమ్మా, ఎట్లున్నాడో ఏందో నేను మాట్లాడతానే అన్నాడు. నా ఫోన్ ఇంటికన్నా పెట్టచ్చు. నేను నువ్వు ఏ షడి అన్ని చేస్తావు, వాటి కోపానికి వస్తావు. నాని ఎట్లున్నాడమ్మా? ఆపరేషన్ ఇట్లా అయిపోయిందా? ఆపరేషన్ అవుతుంది బిడ్డ, ఇంకా బయటికి తీసుకురాలేదు. మామ ఒకటే ఎడుతాడు, అత్తమ్మ టెన్షన్ పడుతుంది, అంత ఆగమాగమే ఉన్నది. అయ్యో అవునా అమ్మా? సరే తీ బిడ్డ, నువ్వు అవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు. గానీ మరి నేను రావాలా అటే? ఇప్పుడు వచ్చేది ఎత్తావురా? ఆడికి ఇంటికి వచ్చినాక డిశ్చార్జ్ చేసినాక ఆడికి వచ్చి చూసి అవుతాయి. సరే అమ్మా. అంతే వానికి ఇప్పుడు మొన్ననే ఎక్కే జాబు, మళ్ళీ ఇప్పుడు అయితే ఆగం అవుతుంది. ఆనే ఉండవని ఆదివారం కూడా ఇట్లా వస్తాడు. కానీ ఇగో అన్న అంటాడు ఆదివారం ఇట్లా సెలవు ఉంటది కదా, అప్పుడు రమ్మని అంటాడు. ఆదివారం ఇట్లా సెలవు వచ్చినప్పుడు వచ్చి చూసిపోయి నిమ్మలంగా. ఈ హాస్పిటల్కి వస్తే కూడా చూడలేరు. ఒకసారి ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పు డాక్టర్లు ఏమన్నారు అనేది. సరే నాని, సరే నేను ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా, ఉంటాను. సరే సరే. బాబుకు ఫోన్ చేసి చెప్పు ఇంటికాడ పైసలు రాంగా పట్టుకురమ్మని. కోపానికి రాకు పట్టిగానే. నేను చెప్తే ఇప్పుడు గరం అవుతాడు, మళ్ళీ నువ్వే చెప్పు. దేనికి రా? దేనికి గరం అవుతాడు? నువ్వు ఏ షటి అన్ని మంచిగానే ఉంటాయి కానీ మా మీద కోపానికి వస్తావు నువ్వు. మీరు అనేది మంచిగానే ఉంటుంది కానీ నేను అంటేనే తప్పు ఉంటుందమ్మా. కొన్ని రోజుల నుండి అంత ఆగం చేస్తాను. ఈయన ఒడ్డు మీద పెడతాడు, పొలం కాడికి పోతాడు, నేర్చుకోలేడు. ఏమన్నారు అంటే మీరు ఎక్కువ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా, సో మీరు ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తే మేనేజర్ తిడతారు. సో మీకు బ్రేక్ ఉంటుంది, బ్రేక్ టైంలో ఫోన్స్ మాట్లాడచ్చు. లేదండి కొంచెం ఇంపార్టెంట్ కాల్. మా బ్రదర్ ఇళ్ళకి సర్జరీ అవుతుందంట, మా అమ్మ కాల్ చేసింది. ఓకే, సో మీకు ఈమెయిల్ యాక్సెస్ ఇచ్చారు కదా, సో మీకు ఈమెయిల్లో టాస్క్ అసైన్ చేస్తారు. సో వర్క్ చేసుకోండి వాటి మీద. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ క్లియర్ చేస్తాము. ఈవినింగ్ రిపోర్ట్ అయితే ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చి ఈమెయిల్ మళ్ళీ మేనేజర్కి ఫార్వర్డ్ చేసి లాగౌట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే అండి. కొంచెం కోడ్ విషయంలో హెల్ప్ చేస్తారా? ఓకే, మీకు టాస్క్ ఇచ్చారు కదా, టాస్క్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనకు సాటర్డే కూడా వీక్ ఆఫ్ ఇస్తారా? మీరు ఫ్రెషర్ కదా, మీకు ఈ 3 months సాటర్డే వీక్ ఆఫ్ ఉండదు. 3 months కంప్లీట్ అయిన తర్వాత వీక్ ఆఫ్ ఇస్తారు. అండ్ ఈ 3 monthsలో మీ పర్ఫార్మెన్స్ ఏమన్నా బాగాలేదు అనుకోండి, వర్క్లోంచి తీసేస్తారు. సో బాగా వర్క్ చేసుకోండి. ఓకే. ఆపరేషన్ మంచిగా అయిందండి, ఎటువంటి ఇబ్బంది లేదు, సక్సెస్ అయింది.
మీరు 4-5 గంటలలో కంప్లీట్ అవుతుంది ఆపరేషన్ అని 6 గంటలు వేసేసరికి మస్తు భయం అవుతుంది. మా వాళ్ళు అప్పటి నుంచి టెన్షన్ పడతారు. అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే ఆ కంతి ఏదైతే ఉన్నదో చాలా పెద్దగా ఉంది. దానికి రక్త సప్లై వాస్కులారిటీ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు అది తీయడంలో కొంచెం కష్టమైంది, అధికంగా రక్తస్రావం అయింది. సో దానివల్లనే బ్లడ్ తెప్పించాల్సిన అవసరం పడింది. అండ్ రక్తస్రావం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే హైపోటెన్షన్, అంటే పేషెంట్ బీపీ బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అనెస్థెటిస్ట్ మళ్ళీ ఆ బీపీని రేజ్ చేసుకోవడానికి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవడానికి, మళ్ళీ మేము ఆ బ్లీడింగ్ అంతా కూడా అరెస్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అండ్ కంతి కూడా మనం అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉండడం వల్ల సో మనం ఆపరేషన్ ఇంకా కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టింది అంతే. బట్ ఓవరాల్ గా మంచిగా అయింది. ఓకే, ఒక్క నిమిషం. ఓవరాల్ గా మంచిగా అయిందమ్మా, ఇప్పుడు ఏం భయపడాల్సింది. మా ఇంటికి ఒక్కడేసారి రాడు. సో ఒక 10-15 మినిట్స్ లో బయటికి తీసుకొస్తాం, ఐసీయూలో పెడతాం. ఒక 2 గంటల తర్వాత తను మత్తు దిగిన తర్వాత మీరు ఒకసారి మాట్లాడచ్చు. సో మిగతాది ఆ చేయికి సంబంధించి కానీ మిగతా అంతా కూడా ఫిజియోథెరపీ చేసిన కొద్దీ తనకు ఇంప్రూవ్మెంట్ అనేది అవుతా ఉంటుంది. ఓకే, మధ్యలో రక్తం కావాలన్నప్పుడు అయితే నా పానం పోయి పానం వచ్చింది సార్, సచ్చి బతికిన ఎట్లుంటున్నా దేవుడు బాగుంచండి. కాలు మొత్తం దేవుడు రూపంలో నిలిచింది మాకు అయ్యా. మాకు అదే 10,000 కాకూడదు మంచుకుంటే చాలు. ఆపరేషన్ సంబంధించి కూడా తను కొంచెం కష్టమైనా కానీ కంపల్సరీ మంచిగా అవ్వాలనే ఉద్దేశంతోనే మనం చాలా నీట్ గా చేయడం అనేది జరిగింది. సో ఆపరేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వీడియోస్. మా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూసిరు కదా, మొత్తానికి అయితే ఈ డాక్టర్ గారి దయ వల్ల మా తమ్ముడు అయితే బ్రతికిండు. మేము ఎంత ఫేస్ చేసినాం అనేది మీరు కూడా చూసిరు కదా. మీలో కూడా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. సో దీనికి ముందుగా నేనైతే సార్ మీ గురించి కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ విషయం ఏంటంటే, మా మర్విన్ వీడియోస్ టీమ్ కి హాస్పిటల్లో షూట్ కావాలి అని అడగగానే సార్ 1 డే షూట్ ఉంది అనగానే మాకైతే చాలా సపోర్ట్ చేశారు. 1 డే అన్న కాడ మీరు కూడా చూస్తారు కదా, 3 వీడియోస్ అయితే ఇప్పటికీ నాన్ స్టాప్ గా హాస్పిటల్లోనే వస్తున్నాయి. అంటే తమ్ముడి ఆపరేషన్ కి అంత టైం పట్టింది కాబట్టి ఇప్పటి వరకు మేము 3 డేస్ చేసినా కూడా కొంచెం కూడా సార్ విసుక్కోకుండా తనంత బిజీ టైమ్ లో కూడా మాకు సపోర్ట్ చేసినందుకు ఎస్పెషల్లీ వంశీకృష్ణ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ విషయం ఏంటంటే సార్ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్ అందరికి అండ్ సప్తగిరి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సార్ రియల్లీ డాక్టర్ కంటెంట్ లో కూడా మా తమ్ముడికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అయిన దేవుడుగా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ అనొద్దు, ఇది నాట్ ఏ జోక్ అండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు. అన్నకే గానీ, తమ్ముడికే గానీ, డాడీకే గానీ, అక్కకే గానీ, చెల్లికే, ఎవ్రీథింగ్ ఎవరికి ఒకరికైతే ఫేస్ చేస్తుంటారు. ఆ టైంలో దేవుడి కంటే ఎక్కువ మనకు దేవుడిలాగా అనిపించేది ఎవరో కాదు, డాక్టర్స్ అండి. సో డాక్టర్లు లేనిదే ఎవరు కూడా ఈ స్టేజ్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. స్పెషల్లీ డాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ముచ్చట తెలుసా బిడ్డ నీకు? డాక్టర్ సార్ నాకు ముందే తెలుసు. మా అమ్మ కడుపు నొప్పి లేచినప్పుడు ఇలా తీసుకొచ్చినాం. అప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ చేసి అప్పటి నుంచి పరిచయం సార్. ఏ చిన్న ఆపరేషన్ అయినా ఇడికే తీసుకొస్తాం. సార్ దగ్గర అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు అందుబాటులో ఏం చేస్తారు ఎక్కడైనా ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు ఒకటి షోక్ అయిపోయింది, హైదరాబాద్ పోవాలి, అనకొండ పోవాలని. సప్తగిరి హాస్పిటల్లో అన్ని విధాల అన్ని రకమైన ఆపరేషన్లు చేయబడును, లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. ఇది మీరు గమనించండి ఒకసారి. అపెండిక్స్, ఫిస్టుల్లా, పేగు మలకబడడం, చాలా రకాల ఆపరేషన్స్ అయితే సార్ చేతి నుంచి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మేము రాగానే మమ్మల్ని చాలా బాగా మాకు కంటెంట్ కి సపోర్ట్ చేసిన సప్తగిరి స్టాఫ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వంశీకృష్ణ సార్ గారికి అయితే స్పెషల్ 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 థ్యాంక్ యూ. సప్తగిరి హాస్పిటల్ మరెక్కడో కాదండి, మన నియర్ బై జమ్మికుంటలో ఉంది. సో ఇదైతే నాటే ప్రమోషన్ అండి, జెన్యున్ గా ఇస్తున్న రివ్యూ. సో ప్రతి ఒక్కరు సప్తగిరి హాస్పిటల్ అయితే మీకు వచ్చిన ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ చేసుకోండి. ఓకే, మరి వీడియో చూసారు కదా, ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మర్విన్ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.